చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు. సచివాలయం లోపల బ్యారికేడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం గమనించారు. బ్లాక్ల ముందు బ్యారికేడ్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వాటి ఆస్థానంలో పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో పూల కుండీలు మొక్కలు అధికారులు తీసుకొచ్చారు. పూల మొక్కలు, కోట్రాన్ మొక్కలు, కుండీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలిపూలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికి గిరిజన గ్రామాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం వేళ పనులకు వెళ్లేవారు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, వాకర్స్, స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలుపులు పంజా విసురుతోంది. గత వారం రోజుల్లో కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉదయం వేళ బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు రాత్రి వేళ 4 నుంచి 6 కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తుంది. దీంతో ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులు అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఖచ్చితంగా ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకొని సురక్షిత ప్రయాణాలు చేయాలంటూ ఇటు ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఇటు చలికి తోడు మరోవైపు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీగా ఈదురుగాలు వీస్తూ ఉండడంతో ఉదయం 10 గానిదే బయటికి రాని సందర్భాలు ఉండగా సాయంత్రం 6 గంటలకే ఇళ్లకైతే పరిమితం అవుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు. మరోవైపు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా ఉదయం అంతా కూడా కొంత మందకొడి వాతావరణం ఉండడం, ఇటు ఈదురుగాలు వేయడంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల పరిస్థితి అయితే మరీ ఇంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు చలి, మరోవైపు ఈదురుగాలతోటి రాత్రి నుంచి ఉదయం వరకు కూడా చలిమంటలు వేసుకునే పరిస్థితులు అయితే ఆదివాసీ గుడాల్లో ఉన్నాయి. మరోవైపు గత వారం రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం పూట బయటికి వెళ్లే పేపర్ బాయ్స్ కావచ్చు, ఇతర కూలీ పనులకు వెళ్లేవారు కావచ్చు, వాకర్స్ తో పాటు స్కూల్ విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా స్కూళ్ళకు సంబంధించినటువంటి సమయాన్ని కూడా చేంజ్ చేయాలంటూ కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా కొంతమేర తగ్గుముఖం పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. ఇటు చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా చలిబారి నుంచి కాపాడుకోవడానికి ఇటు స్వెటర్స్, మంకీ క్యాప్స్, రగ్స్ యూజ్ చేయాలంటూ ఇటు డాక్టర్స్ అయితే సూచనలు అయితే చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా వారైతే సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.